బుక్స్ అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. డైలీ ఒక్కో బుక్తో కనిపిస్తున్నారు, అది ఇంగ్లీష్ నావెల్స్. అందులో మీకు అంత బాగా ఏం నచ్చింది? టేస్ట్ అండి. యు మీన్ రీడింగ్ టేస్ట్? నో పేపర్ టేస్ట్. మళ్ళీ చెప్పరా? తెలుగు పేపర్ కంటే ఇంగ్లీష్ పేపర్ టేస్ట్ గా ఉంటుంది, చించడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏయ్, ఆగు. ఎక్కడికి పోతావురా? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి పారిపోతావా? ఏయ్, ఆగు. ఏయ్, నన్ను మోసం చేస్తావా? ఎక్కడికి పోతావు? ఏమనుకోకు బాబు, దీన్ని ఎవరో ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎవరిని చూసినా ఇలాగే ప్రవర్తిస్తుంది. ఏమనుకోకు బాబు. రామ్మా, రా. ఎందుకు రా నిజాలు చెప్తావు? సూపర్ వార్త కొట్టేసావు. ఈ గొడవంతటికి నేనే కారణం కాబట్టి నా చెంప చెల్లుమని చూసావా? నేను అనుకు నిన్ను కొట్టాడు. ఇప్పుడైనా నమ్ముతావా ఈయన కళ్ళు కనిపించవని? మాకే టోకరాయాలని చూస్తారా? రండి మీ సంగతి చెప్తారు. ఎస్ఐ గారి దగ్గరికి ఎస్ఐ గారు అంటే సిటీకే ఆడలు సార్. బండి డ్రైవ్ చేసుకొచ్చింది వాడు, అడిగితే కళ్ళు కనబడమంటున్నాడు. ఎవరికి కళ్ళు కనపడవు? నాకు కనబడవు సార్. నీకు కనపడతాయిరా? నాకు కనిపిస్తాయి సార్. అయితే నువ్వు చెప్పు, ఎవరికి కనపడవు? వీడికి వాడికి కనపడమన్నాడు చెప్పాడుగా, నువ్వు చెప్పు ఎవరికి కనపడవు? మా వీడు కొట్టకుండా చంపేస్తున్నాడు రా. సార్, మీరు తీవ్రవాదుల్లో మమ్మల్ని తీవ్రంగా హింసించకండి. నిజం చెప్తున్నాం, మా ఇద్దరి దగ్గర ఒక పైసా కూడా లేదు. కావాలంటే ఈయన పంపించి నీ ఇంటి దగ్గర ఇస్తాం. ఏంటయ్యా, ఇంటికి వెళ్దామా? ఇల్లు ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ సార్, రండమ్మా. ఈయన నాకు తెలుసు. హీస్ రియలీ బ్లైండ్. సారీ అమ్మా, మీరు వెళ్ళండి. ఎవరు ఎవరు ఎవరది? నేనండి, నర్మదా. ఆ రోజు మిమ్మల్ని రోడ్ క్రాస్ చేయించాను, లిఫ్ట్ కూడా ఇచ్చాను. మీరా? హలో, చాలా థ్యాంక్స్ అండి. 24, ఒక్క నిమిషం. 4 wheeler రా? సార్ సార్ చెప్పండి. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా ఫ్రెండ్ వచ్చారు, నేను తనతో వెళ్ళిపోతాను. మొత్తానికి తప్పు చేసుకుని తప్పించుకుని వచ్చా. నమస్కారం. ఏంటా సర్దు? పోలీసా? ఏదో మాట వరుసగా నా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండి, కారు వేసుకుని ఫాలో అయిపోతున్నారు. వదిలేరే. ఏమైందిరా? ఫేషియల్ చేయించుకొస్తున్నాను. రే రే, ఏమైందిరా నీకు? మొహం అంతా క్యాలిక్యులేటర్ గుర్తులేసుకున్నావు. నేను బాగుతూనే ఉన్నాను, సమాధానం చెప్పవే. ఏమైందిరా అసలు? పోలీసులు కొట్టారా? ఇది ఎవరు కొట్టారా? ఫ్రెండ్ రా నువ్వు. నువ్వు ఫ్రెండా? ఫ్రెండ్ లేకుండా మందు కొడతావురా? ద్రోహి ద్రోహి ద్రోహి. మావా, ఇది చూడరా. ఎరక్ కొట్టించుకుని వచ్చినోడికి విదేశీ మందు ఇవ్వాలని ఫుల్ తెచ్చావే. నువ్వు మామూలు ఫ్రెండ్వి కాదు, మందు ఫ్రెండ్వి. నువ్వు కూడా నాతో పాటే ఉండు. గెటప్పేసుకోవాలా? హెల్ప్ చేయమంటారా? ఒకటేరా. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకరా. నువ్వు లైఫ్ లో నాతోనే ఉండాలి. ఈ రోజే మొదటి రోజు, దీనికే మొహానికి ఇన్ని ప్లాస్టర్లు అంటే కడ వరకు నీతో ప్రయాణం చేస్తే కన్ఫర్మ్ గా ప్లాస్టిక్ సర్జరీ. ఏమైంది ఇడికి? ఏంటి నెత్తి మీద నాట్లేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. నర్మదా, అయ్యో, ఎలా గుర్తుపట్టారు? ఒక్కసారి ఒక వాయిస్ విన్నానంటే లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోను నేను. ఏంటండి ఇది? పౌడరు, ఆ హెయిర్ ఏ స్టైల్. నర్మదా, నేను అందంగా లేనా? అయ్యో, ఆ మాట నేను అనలేదండి. చాలా బాగున్నారు. ఈ బటన్ ఎందుకండి? ఏంటి వీడిని ఎల్కేజీ పిల్లాళ్ళ రెడీ చేసి పెడుతుంది?
వీడు వేసుకోకపోతే ప్యాంటు చొక్కా కూడా వేసేదేమో ఆ? ఆ పర్లేదు దోపమ్మా, వాడికి ఎలా కనపడదులే. మీరెవరండి? నేను ఎవరా? నేనే కదా వీడికి గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్టా? లిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చిన వాడికి ఇంట్లో ఏం పని? ఏమండి మీరు నాకు లిఫ్ట్ అది- ఇచ్చారు, మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం. అలాగే ఆ, డాడీయే కదా, మాట్లాడండి. ఉమ్. మీకెలా తెలుసు? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. మామ చెప్తాడు. ఒక అమ్మాయికి తరచుగా ఫోన్ చేసేది ఇద్దరు వ్యక్తులు, ఒకటి బాయ్ ఫ్రెండ్, రెండు వాళ్ళ నాన్న. అమ్మాయి ఇంట్లో ఉంటే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అదే అమ్మాయి బయటికి వెళ్తే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఇంట్లో లేరుగా, ఫోన్ ఎవరు చేసి డాడీయే కదా చేశారు. వావ్, వెరీ స్మార్ట్. Thank you. 1 minute. నువ్వు డాడీ, స్టార్ట్ చేసి వదిలిపెట్టేస్తావు. Yes. నేను చచ్చి సంకనాకి క్లైమాక్స్ కి వచ్చేసరికి నువ్వు సరిదిద్దా. ఎగ్జాక్ట్లీ. వెళ్దాం రండి. బాయ్. ఏంటి ఇలా వదిలి వెళ్ళిపోతున్నారు? మామ అదే అనుకుంటున్నా. ముఖం కడుకొచ్చామంటావా? ఇల్లు ఉడ్చి గిన్నెలు కడిగి బట్టలు ఉతికి ఆ తర్వాత డిన్నర్ రెడీ చేయి వచ్చి తింటాను. మరి బాత్రూము? మర్చిపోయా అది కూడా. వీడికి ఫ్రెండ్ అని అయ్యాక పిల్లల్ని మాత్రమే కనలేదు, దానికి ఆప్షన్ ఉంటే నాకు అయ్యేది అబార్షణం. కళ్ళలో నీళ్లు. నర్మదని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ సిటీలో ప్రేమించుకున్న వాళ్ళకి తేడాలు వచ్చి సగం మంది పెళ్ళిళ్ళు కాకుండానే ఉన్నారు. మా తాత ప్రేమించాడు పెళ్లి కాల, మా నాన్న ప్రేమించాడు పెళ్లి కాల, అంతెందుకు నేను ప్రేమించా పెళ్లి కాల. అదే ఆనవాయితీ నీకు వచ్చిందిరా మానవుడా. నా మాటిని నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకో, జీవితాంతం సుఖంగా ఉంటావు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నా రాజుగారు మంగళసూత్రం తీసుకుని ఆశీర్వదించి బాబుకి ఇవ్వండి. బాబు భజంత్రీలు భజంత్రీలు. భజంత్రీలు భజంత్రీలు. నేను కట్టను తాతయ్య, నేను కట్టను. నాకు ఇష్టం లేదు. నేను కట్టను. నేను కట్టను. నేను కట్టను తాతయ్య, నేను కట్టను. నేను కట్టను. నేను కట్టను. లేకు లేకు, ముందు లింకి కట్టు, ఆల్రెడీ వచ్చే టైం అయింది. సారీ మామ, ఏదో కల వచ్చింది. ఎవడైనా డాక్టర్ అవ్వాలనో కలెక్టర్ అవ్వాలనో కలగంటాడు, నువ్వేంట్రా లుంగి కట్టనని కలగంటున్నా? అదేం లేదురా, నేను మళ్ళీ ఊరెళ్ళినట్టు తాతయ్య బలవంతంగా ఆ నల్లరాయినిచ్చి పెళ్లి చేసి. ఇంకొకసారి నల్లరాయి నల్లరాయి అన్నావంటే ఆకురాయితో కోసేస్తాను. పడుక. రండి రండి. మామిడి ఫోన్ లో అన్ని విషయాలు చెప్పేశాడు, మారు మాట్లాడకుండా బయలుదేరి వచ్చాం. హలో అంకుల్. వెల్కమ్. Yeah. రండి రండి రా. రండి. నమస్తే. నమస్కారం అండి. Please. నమస్కారం అండి. కూర్చోండి. నేను కూడా పోలీసుని అవుతానండి మా అన్న అడిగానండి. ఓకే. మనకున్న ఆస్తిపాస్తులకి కాపలా కుక్క ఉద్యోగం ఎందుకురా వద్దన్నాడు. తప్పుగా ఏమనుకోకండి, నా మాట తీరే అంత మనసులో ఏం పెట్టుకోను. ఆయన కూడా తుపాకి పట్టుకుంటే డబడబడబడ కాల్ చేయడం తప్ప మనసులో పెట్టుకోరండి. నన్ను ఇటురారా, వీడు మా వాడికి దోస్తు. ఆయ్. ఊరికే లోడ వాగుతాడు. మా అమ్మని 18 ఏళ్ల వయసులో చూసినట్టుంది. నీ అయ్యా, మీ తాతకి గోదావరి గోరొచ్చిన బాగా ఎక్కువరా, లేకపోతే వాళ్ళ అమ్మకి 18 ఏళ్ళప్పుడు ఈ డట్ట చూస్తాడు. అయ్యయ్యో, తల్లి కొడుకు కాళ్ళ మీద పడకూడదు. నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టగానే ఊళ్ళో వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుని చూస్తారు అమ్మాయి నిన్ను. ఇప్పుడు నాకు చాలా సంతోషం. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. మార్చుకుందామా? మంచి రోజు చూసుకోవాలి కదా. ఆ ఊళ్ళో బయలుదేరే ముందే అన్ని ముహూర్తాలు చూసుకుని వచ్చానండి. 30వ తారీఖు బుధవారం చాలా బాగుందంట. అయితే అప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందాం. అప్పుడు పెళ్లి పెట్టుకుందాం, ఇప్పుడు తాంబూలాలు మార్చుకుందాం. శుభకార్యాన్ని ఎప్పుడు వాయిదా వేయకూడదండి. మీరు పెద్దవాళ్ళు, మీరేం చేసినా అన్ని ఆలోచించే చేస్తారు. ఒరే తాత, తాతయ్య. ఉంగరం తీసుకుని అమ్మాయి చేతికి పెట్టి. చెప్పానుగా మీ తాతకి అన్నీ ఎక్కువే, నువ్వు ఏలు కట్టే. Are you happy? థ్యాంక్ యూ అంకుల్. తాతయ్య, ఇదిగోండి షర్ట్. నాకా? మీకే ఇది వేసుకోండి. పట్టుకోరా. ఎరా, ఇన్నాళ్ళు చొక్కాలేని రాజు గారు అన్నారే కానీ
ఎవరన్నా చొక్కా వేసుకోండి రాజుగారు అన్నారంట్రా. ఇప్పుడు చూడండి ఎవరు తెచ్చిచ్చారో. ఏరా, ఏయ్. అయ్యో తాత జాకెట్ కాదు ఇది, చొక్కాని ఇలా వెనక నుంచి ఈ సందులో ఒకటి పెట్టు, ఈ సందులో ఇంకోటి పెట్టు. అది పెదరాయిల్లో ఉన్నాడు. ఎలా ఉంది? సూపర్. వెరీ గుడ్ సూపర్ అండి. భోజనాలు చేద్దాం. పదండి భోంచేద్దాం. బేరర్ ప్లీజ్ కమ్ హియర్ సార్. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరికి ఏం కావాలన్నా ఇచ్చేయి. గద్దలో రాబందులు ఉన్నాయంట. ప్లేట్లు వేసి తెచ్చేయమంటావా? కొంచెం డిఫరెంట్ తిన్నావా? ఈగుడు ఫ్రై, కౌన్సిల్ నువ్వు పార్టీ ఇచ్చినప్పుడేమో ఆకు మీద ఆవకాయ నాకించే. ఎవడన్నా పార్టీ ఇస్తే ఇవి కోళ్ళు హౌస్బెట్లో మింగి. ఇదిగో అందరికి ఏమేం కావాలో ఇచ్చేసి నీకు మాత్రం ఆవకాయ చేయడం నెత్తి మీద పెట్టు. ఓకే అంతే. బాయ్ గైస్. పొద్దున్నే ఊరు మీద పడండి, సాయంత్రం 15,000 ఖర్చు అయిపోయినాయిరా. జోబులో 15 రూపాయలు కూడా లేవురా. పర్లేదురా, నీ డబ్బులు 500 సేవ్ చేసా. ఎలారా? నువ్వు టిప్ పెట్టావా? అది నేను ఎత్తుకొచ్చేసా. ఏంట్రా నన్ను ఎక్స్క్యూజ్ మీ బ్రదర్స్, కొంచెం చేంజ్ ఉంటే ఇస్తారా? చేంజ్ ఎంత కావాలి తమ్ముడు? ఎంతైనా ఓకే సార్. ఓ ముష్టి రాజావా? ఎంత డీసెంట్ గా అడుగుతున్నాడు రా. ఇచ్చే మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. రే ఏంట్రా, ఎవరైనా మందు కొట్టాక దెబ్బలాడి తన్నులు తిని కట్లు కట్టుకుంటారు. మీరేంట్రా అంటే దెబ్బలాడి తన్నులు తిని కట్లు కట్టుకుని ఇప్పుడు తాగడానికి వచ్చారు. రే మామ నెప్పెట్టినా? రే మామ, ఈ నెప్పులు గిప్పులు లేకుండా అదేంటి రమ్ము. రమ్ము. రే మీరంతా తలకాట్ర రమ్ము తీసుకుంటే చూసుకో. మీరెప్పుడు వచ్చారండి? కొట్టి ఆడి కదా, మీరేం మధ్యన వచ్చారండి? నేను మిమ్మల్ని కొట్టలేదు. అమ్మో ఎందుకు? ఇదంతా ప్లేస్ కదా, ఇక్కడే వాంతి చేసుకోవాలా? రే నిన్న అక్కడ కూర్చోబెట్టి వెళ్ళాను కదా, ఈలోగా నీకు తొందర ఏంటి? ఇక్కడికి వచ్చావు. ఈ మాత్రం దానికే ఫీలింగ్ ఒకటి. కళ్ళు లేనట్టు నటించావు కదా, అందుకే ఇప్పుడు ఏమైంది? దేవుడు నిజంగానే కళ్ళు తీసాడు. నీకో విషయం తెలుసా? అందరూ తడుముకోవడం కోసం లవ్ చేస్తారు. నీ పరిస్థితి ఏంటంటే తడుముకుంటూ లవ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడేం తడుముకుంటున్నావు? వాకింగ్ స్టికా? కత్తి. ఏంటి సైలెంట్గా ఉన్నా? రియాక్షన్ ఇస్తున్నావా? కళ్ళు లేకపోయినా కరెక్ట్గా చెప్తున్నాడు. జ్వరం. చేయి చల్లగా ఉంది. చలి ఉనుకుడు జ్వరం. ఇతనే మా అల్లుడు వసంత్. హలో యంగ్ మ్యాన్. నమస్కారం. నమస్తే. ఇదేరా పల్లెటూరు సంప్రదాయం. ఎంత సిటీలో సెటిల్ అయినా ఆ గౌరవ మర్యాదలు మర్చిపోలేదు. చూసావా? గుడ్. అంకుల్ రండి. రారా కూర్చోండి అనుకోండి గారు. కాఫీ? కాఫీ ఓకేనా? ఓకే కాఫీ తెస్తా, ఇప్పుడే తెస్తా. ఏంటి అల్లుడు, నిజంగా నీకు దిల్లు ఎక్కువే. కళ్ళు కనపడినట్టు నటించి కమిషనర్ కూతుర్నే పడేశావు. తన గురించి నాకు బాగా తెలుసు. కూతురు సంతోషం కోసం దేనికి వెనకాడ్డు. రే శంకర్, అమ్మాయి ఇష్టపడింది కదా అని చెప్పి గుడ్డిగా ఏది పడితే అది చేసేస్తావా ఏంటి? ఇన్ఫాక్ట్ నేను ఈ పెళ్లికి ఓకే అని ఒప్పుకుంది మా అల్లుడు గుడ్డివాడు కాడు అన్న ఒకే ఒక కారణంగా. లేకపోతే ఈ పెళ్లికి నేను అసలు ఒప్పుకునేవాడు. సారీ. యా తీసుకోండి. ఏంటల్లుడు, వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నా పల్లెటూరి పెళ్లి కొడుకులా నల్ల కళ్ళజోడు తీవే. కళ్ళ చూస్తారా? క్లోజ్ ప్లీజ్ క్లోజ్. ఓ గాడ్. డాక్టర్ కి చూపించారా? అది హాస్పిటల్ కి నేను స్వామి మార్నింగే వెళ్ళొచ్చాం. దట్స్ గుడ్. మరి ఐ డ్రాప్స్ అవి వేసుకున్నావా లేదా? ఇప్పుడే వేసుకున్నాను మావయ్య. నవ్ ఇట్స్ బెటర్. రే వెళ్దాం రారా. మీ అల్లుడితో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అది కళ్ళ అది గనక కళ్ళకంటుకుంటే వారం రోజులు ఇంట్లో. శంకర్ రే 1 minute రే.
పేరుకు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కళ్ళ కలకకి భయపడుతున్నాడు చూసారా? డోంట్ రబ్ యువర్ ఐస్, ఓకే? బయలుదేరదాం పదమ్మా. వీడితో ఎప్పుడు ఇదే తలనొప్పి. పదమ్మా బయలుదేరదాం. మీరు కూర్చోండి. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. Okay. రామ్మా. బాయ్ వసంత్, బాయ్ స్పందన. వస్తున్నాను రా. రామ్మా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా బతికేమరా బాబు. మా రే సామి, నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్ రా నువ్వు. ఒకవేళ నీకే కళ్ళు పోతే నేను హెల్ప్ చేయనా చెప్పు? అంత అవకాశం ఎందుకు లేరా, నేను హెల్ప్ చేస్తాను. కాకపోతే ఒకటి, నర్మదాకు కూడా ఈ విషయం తెలియకూడదు. లేదురా, నర్మద ఒక్కదానికి ఈ విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకురా నా జీవితంతో అర్థం ఆటలు? చేసుకోరా, నర్మదకి ఎలాగైనా నేను నచ్చ చెప్తాను. ఒక్కసారి అబద్ధం చెప్పినందుకే సూసైడ్ దాకా వెళ్ళింది. నాకు నమ్మకం ఉందిరా, నర్మదకి నిజం చెప్తే నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. స్నేహమేరా పాపము, స్నేహమేరా శాపము. ఏంట్రా మరీ సైలెంట్గా ఉన్నావు? తనతో చెప్పకూడదు అనుకుంటున్నావా? ఎలా చెప్పాలనేది సైలెంట్గా ఆలోచిస్తున్నాను. మా నర్మదా వస్తుందిరా, నేను అలా వెళ్తాను. ధైర్యంగా మాట్లాడు. హాయ్ నర్మదా. హాయ్ స్వామి. కూర్చో, ఇప్పుడే వస్తాను. యా. అదేంటంటే నీ దగ్గర నేను నిజం దాచాలనుకోవడం లేదు నర్మదా. లాస్ట్ వీక్ ఒక యాక్సిడెంట్లో నాకు కళ్ళు పోయాయి. కానీ ఒక 1 month లో అమావాస్య చంద్రుడా, ఎవరితోరా ఒంటరిగా మాట్లాడుతున్నావు? తను వెళ్ళిపోతుందిరా. నర్మదా ప్లీజ్. రే మావా, రే బాత్రూమ్కి వెళ్ళాలరా. పక్కనే ఖాళీ బీరు బాటిల్ ఉంది, దాంతో అడ్జస్ట్ ప్రొద్దుడు చూసుకుందాం రా. రే రారా. అలాగే లేచి 4 అడుగులు ముందుకు అయ్యి డోర్ వస్తుంది, అదే బాత్రూమ్. రైట్. ఈ టైంలో ఎవడ్రా? ఎవర్రా మీరంతా? అసలు లోపలికి ఎలా వచ్చారు? పైప్ పట్టుకుని ఎక్కొచ్చారా? పైప్ పట్టుకుని లోనకి రావడం. ఓహో, బయట వర్షం పడుతుందా? మంచుకే ఎంత తడిసిపోయారా? మంచు కాదురా, నువ్వు పోసిన ఉచ్చకు తడిచిపోయావు. నేను పోసానా? ఏరే పని పడలేదు. ఎప్పుడు చూసినా అలాంటి సినిమా చూస్తుంటాడు కదా, ఇప్పుడు ఏమైంది? యాక్షన్ సినిమా చూస్తున్నట్టున్నాడు. కళ్ళు ఉన్నవాడు కూడా నీలాగా అంతసేపు అర్థం చూసుకోడరా. ఏరా, పగలంతా ఎంత పర్ఫెక్ట్గా ఉంటావు, రాత్రి అయ్యేటప్పుడు కింద వాళ్ళు తడిపేస్తాను, వాళ్ళు వచ్చి నన్ను నలిపేసి వెళ్ళిపోతున్నారా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది మావా, పాస్ పడుతుంటే ఆ సౌండ్ ఎక్కడో దూరం నుండి వచ్చింది. అంతా అయిపోయాక చెప్పు. ఆహా, రింగ్ టోన్ కూడా కళ్ళకి సంబంధించిందే పెట్టాడు. పెద్ద పెద్ద ఐ స్పెషలిస్టులు కూడా ఇలా పెట్టుకోరు. హలో, ఎక్కడున్నా? ఇంట్లోనే. ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఏంటి విషయం? రెడీగా ఉండు, 10 minutes లో వస్తాను. ఓకే. రేమా, నర్మద ఇంకో 10 నిమిషాల్లో మన ఇంటికి వస్తుందంట్రా. అయితే 4 నిమిషాల్లో బయటికి వెళ్ళిపోదాం. పద 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 పద. రే, నేనే తను రమ్మని చెప్పానురా. రే, తను ఇక్కడికి వచ్చిందంటే నీకు కళ్ళు లేని విషయం కనిపెట్టేస్తుందిరా. అయ్, దాన్ని నువ్వు అద్భుతంగా మేనేజ్ చేస్తావు కదరా. కరెంటు పోయిన నీ కళ్ళకి నేను జనరేటర్నా? నా వల్ల కాదు మామ. తనకు ఫోన్ చేసి ఇక్కడ రావద్దని చెప్పు. వచ్చేసింది. రే మామ, ఇప్పుడు ఏం చేద్దాం రా? అల్లుడు అంటే వసంత్, నా బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడు. అయ్యో. చూస్తావేంటి? పట్టుకో. ఎవడు రే? ఆగరా రే. సార్
సార్ సారీ సార్ 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 తెలియకుండా చేశాను సార్ 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 ప్లీజ్ సార్ 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 వదిలేయండి సార్ 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 ఇది ఫస్ట్ టైం సార్ 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 పోలీసులు చెప్పకండి సార్ సార్ మీరేం చెప్పిన వింటాను సార్. ఓకే అయితే ఇప్పుడు నేను వచ్చిన దారిలోనే నువ్వు నన్ను తీసుకెళ్ళు. సార్ ప్రపంచంలో మీలాగా ఇద్దరే రాగలరు సార్. ఒకటి జాకీ చాన్ ఇంకోటి మీరు సార్. సరే అయితే నువ్వు వచ్చిన దారిలోనే తీసుకెళ్ళు. అలాగే సార్. రేయ్, నీ ఎదురుగా ఎవరు వస్తున్నారో చెప్పు. ఆ బ్యాగ్ అమ్మే వస్తుంది సార్. అయితే ఆవిడ కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. వావ్ వసంత్ నీకు జిమ్నాస్టిక్స్ కూడా తెలుసా? అన్బిలీవబుల్. వాడు అటుపక్క పరిగెడితే నువ్వు ఇటుపక్క పరిగెట్టావు. నీ క్యాలిక్యులేషన్ టూ గుడ్. సూపర్. కొంచెమైనా బుద్ధి ఉందారా నీకు? కళ్ళు కనిపించట్లేదా ఇడియట్? పర్వాలేదు వసంత్, వదిలే చూసుకో. లేదు నర్మదా, నీకు తెలీదు. నేను ఎక్కడికి వెళ్ళినా వెనకాల వచ్చి టార్చర్ చేస్తున్నాడు వీడిని. సత్యవతి ఇది కొంచెం క్లీన్ చేయి. నువ్వు రా. ఖాళీగా ఏం చేస్తావురా? సత్యవతికి హెల్ప్ చేయి. విషయానికి సీరియస్ అవుతావు. ఊరుకు పుణ్యాన్ని గోబ పగలగొట్టాడే. ఫ్రెండ్షిప్ అనే మాటకి తెలుగులో బలిపశు అనే అర్థమా? ఇలా ఏంట్రా ఏమైందిరా? ఓ 100 రూపాయలు ఎవరా? కొత్తగా 2 రాయిలు తీసుకొస్తాను. ఇప్పుడు మనం వేసుకుని ఉన్నాం కదరా. ఇంకా సేపట్లో మీ మాంగారు అలాగా కొట్టి చింపేస్తాడు. ఆ తర్వాత బోసుబాబుల్లో ఉండలేంగా. ఏమంటున్నావురా నువ్వు? నీకు కళ్ళు కనిపించిన విషయాన్ని, నేనే నీకు హెల్ప్ చేస్తున్న విషయాన్ని ఆ డాక్టర్ నీ మాంగారికి బాగా ఎక్కిచ్చేస్తున్నారా? ఏం చేద్దాం ఇప్పుడు? మాంగారు కన్నీరు. నీ మాంగారు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు రా. రే నాకే ఫోన్ చేస్తాడు. ఏరా వాళ్ళ అమ్మాయిని లవ్ చేసేది నువ్వు, ఫోన్ నాకు చేస్తాడేంట్రా? ప్రాబ్లం ఉన్నప్పుడు ఫోన్ ఆన్లో ఎందుకు పెట్టావు? స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా. ఏరా నీకు చూపు లేకపోయినా నన్ను ఇరికించడానికి ముందు చూపు బాగా పనిచేస్తుందా? ఏంటి డాక్టర్ ఇలా చేశారు? ఏంటి కమిషనర్ గారి దగ్గర మమ్మల్ని ఇరికించారే. కమిషనర్ గారితో మీ గురించి ఏం చెప్పలేదే? మేమంతా చూసామండి. వీడి కళ్ళు లేవు, కళ్ళు ఉన్నట్టు నటిస్తున్నాడని ఆయన చెప్పారు ఏం కదా. మాట్లాడుతున్నారు మీరు? ఆయన అఫీషియల్ గా ఒక క్రిమినల్ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి వచ్చి వెళ్తున్నారు. దట్స్ ఆల్. అంటే వీడికి కళ్ళు లేని విషయం మీరు ఆయనతో ఏం మాట్లాడలేదు? లేదే. ఎక్కడ వీడికి కళ్ళు లేని విషయం ఆయనకి తెలిసిపోయిందో అని భయపడిపోయాం. సారీ డాక్టర్. ఇట్స్ ఓకే. డాక్టర్ వీడి ఆపరేషన్ డేట్ చెప్తానన్నారు. నెక్స్ట్ వెన్స్డే డాక్టర్ గారు వస్తున్నారు. ఫ్రైడే ఆపరేషన్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఏమైందిరా? రే ఆ కమిషనర్ ఇంట్లో పనివాడు అంతా వినేసాడు రా. ఎంతసేపు అని వెయిట్ చేయాలి? చెప్పించోట వెయిట్ చేస్తున్నాం. రండి సార్. ఆగరా, చెప్పేది వినరా. రే మామా వెళ్ళిపోతున్నాడు రా. అయ్యో ఆగరా, రారా. చెప్పేది వినరా, ఒక్క నిమిషం ఆగరా. మెడికల్ షాప్ లో ఇప్పుడు ఏం తీసుకోవాలి? మీరిద్దరు ఏంటి ఇక్కడ? ఇద్దరు. ఓ ఇద్దరంటే ఏదో చేయి పట్టుకుంటే వెనకాల పడి వచ్చేయడమేనా? పండవతలకే నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. చేతులకి గాజుల సౌండ్ వచ్చింది. అంతా అయిపోయాక చెప్తావు. నువ్వు ఇలా కూర్చో కూర్చో చెప్తాను. ముందు వాడిని పట్టుకోకపోతే పెట్రోల్ అయిపోయి ఆగిందా? ఎక్కడికి వెళ్తారా స్వామి? ఎక్కడరా స్వామి? వాళ్ళతో కొట్టి చంపేస్తాను రా. అసలు నువ్వు విన్నావా లేదో చెప్పి సావరా. రే ఈ సందులో ఎక్కడ దూరేడు?
ఎక్కడికి వెళ్ళారా? వాడు ఎస్కేప్ అయిపోతాడు. త్వరగా పద 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 పద. పోని 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 పదరా, తొందరగా పద. రే స్వామి, త్వరగా పదరా, ఫాస్ట్ పోని. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్, త్వరగా పదరా రే. స్వామి, ఎందుకురా బండి ఆపావు? రే ఏమైందిరా స్వామి? ఏమనుకున్నావా? నిన్ను వదిలిపెట్టను రా. మాటి మాటికి ఎక్కడికి వెళ్తున్నారా నన్ను ఇక్కడ వదిలేసి? రే, నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు వరకు బండి తోలింది నేను కాదు, వాడరా. వాడా ఇప్పటిదాకా నడిపింది? నాకు ముందే డౌట్ వచ్చిందిరా. వాడి కాళ్ళు చేతులు పుల్ల ముక్కల్లా ఉన్నాయి. కొట్టానంటే అంతా అయిపోయాక చెప్పరా. నువ్వు ముందు బండి తీరా. వాడు త్వరగా వెళ్ళరా రే, త్వరగా వెళ్ళరా రే స్వామి, తొందరగా పదరా. ఆడు మిస్ అయిపోతాడు రా రే. త్వరగా పద. ఈసారి నువ్వు తప్పించుకోలేవురా. వదిలిపెట్టాం. రే వాడి దగ్గరికి వెళ్ళరా, ఒక్క తన్ను అంతా. రే స్వామి, ఏమయ్యాడు రాడు? అయిపోయింది రే పని పని. అబ్బా, ఇంకా మనకే గొడవ లేదు. అయ్యో, ఇప్పుడేమిద్రా? ఈడు ఎలా వచ్చాడ్రా? అయ్యో అయ్యో, వద్దురా ప్లీజ్ రా. ఏంట్రా ఇది? ఏంటి ఏంటి అవతారం? నీకు వీడియో వైర్ కట్ చేసినట్టు దేవుడు వాడికి ఆడియో వైర్ కట్ చేశాడు రా. నువ్వు చాలా ఏంటో అడగమ్మా. ఏమైంది బాలు? రే వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా, త్వరగా ఏంటో చూడండి. అంకుల్ పాపం నోరులేని జీవి కష్టపెట్టకూడదు కదా. అది- నేను చూసుకుంటానులే. వెళ్ళి వాడికి- వీడి సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా నువ్వు బాడీ లాంగ్వేజ్ తో చావు కొడుతున్నావు? ఏం చేస్తున్నా? ఏరా, ఇక్కడ ఇన్ని బెబ్బేలు చెప్పే బదులు అక్కడ ఒక్క బెబ్బే చెప్పుంటే నిన్ను ఊరంతా తరుగుతూ మేం కష్టపడక్కర్లేదు కదరా. బెబ్బేకే, బెబ్బేకే, బెబ్బే. ఏంట్రా నోట్లోంచి ఏదో ఊడిపోయి? ఏంట్రా ఇది? ఊరే మాట్లాడుతున్నావు. ఏంట్రా ఇది? పాత రేడియో లాగా నెత్తి మీద కొట్టే పాటే మొదలెట్టావు. చిన్నప్పుడు నేను ఆటాడుకుంటూ గోళీ మింగేశాను. గొంతు కట్టం పడి మాటలు ఇప్పుడు రావడం వచ్చింది కదా అని ఆగిపోయినాయి. నువ్వు లోనకెళ్ళి మాట్లాడితే మాటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుంది కాబట్టి నేను మళ్ళీ లోన పెడతా. పెళ్లి అయిన తర్వాత నెత్తి మీద కొట్టి బయటికి తీస్తా. అమ్మాయి గారు ఇంట్లో పనికి పెట్టుకుని నాకు అన్నం పెట్టారు. మీరు నాకు మాట మళ్ళీ తెప్పించిన దైవం. మిమ్మల్ని పట్టి ఉన్నాయా? నన్ను నమ్మండి అయ్యా. మీరు